RTI Live News. Ask for right. RTI లైవ్ న్యూస్ కి స్వాగతం. స్వరాజ్య స్థాపనకు శ్రీకారం చుట్టి పరాక్రమ్ పరిపాలనలో అపూర్వ గాథ రాసిన మహానుభావుడు రియల్ లైఫ్ హీరో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా సాలూరు శివాజీ బొమ్మ సెంటర్ వద్ద గురువారం ఉదయం ఘన నివాళులు అర్పించారు. శివాజీ మహారాజు ధైర్య సాహసాలు, వ్యూహపాటి ప్రజాహితం పట్ల అంకిత భావం, యుగ యుగాలకు ఆదర్శం, దేశభక్తి, స్వాభిమానం, ధర్మరక్షణ ఆయన జీవన సారం. యువత ఆయన బాటలో నడిచి సమాజ సేవలో అందుబాటులో ఉన్నారు. శివాజీ జయంతి మనలో వీరత్వం, నైతిక విలువలు, దేశ సేవా స్ఫూర్తిని వెలిగించే మహోత్సవం దినమని వ్యక్తులు పేర్కొన్నారు. పనిచేసేటట్టు మన హిందూ ధర్మం కోసం నిలబడేటట్టు నిరంతరం కూడా ప్రయత్నం చేయాలని ఆ ప్రతి తల్లి కూడా మనం చేస్తూ ఉన్నాను. అలాగే ప్రతి యువకుడు కూడా, ప్రతి హిందూ కూడా మన ధర్మానికి ఎవరైతే మద్దతు ఇస్తున్నారో అలాంటి పార్టీలకి మనం సపోర్ట్ చేసి మన ధర్మాన్ని మరింత దెబ్బ చేసేటట్టు ప్రయత్నం చేయాలని అందరూ కూడా మనం చేస్తూ ఉన్నాను. సమరస్థ సేవా ఫౌండేషన్ మరియు సాలూరు హైందవ ధర్మశాల, బీజేపీ, వివిధ పార్టీలందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినందుకు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. జై శ్రీరామ్. ఈరోజు మన శివాజీ జయంతి జరుపుకుంటున్నాం సాలూరులోనే. ఇప్పుడు శివాజీ అంత గొప్పవాడు అయ్యాడు అంటే దానికి కారణం జిజియాబాయ్ తన చిన్నప్పటి నుంచి తనకి హిందూ ధర్మం గురించి అవన్నీ నేర్పింది కాబట్టి శివాజీ అంత గొప్పవాడు అయ్యాడు, హైందవ ధర్మం గురించి పోరాడాడు. ఇలా జిజియాబాయ్ లాగే ప్రతి ఒక్కరి ఇంట్లోని ప్రతి పిల్లలకి హైందవ ధర్మం గురించి చెప్పాలి, మన ధర్మం గురించి చెప్పాలి, మన సాంప్రదాయాల గురించి చెప్పాలి, మన సాంప్రదాయం వెనకాల ఉన్న సైన్స్ గురించి చెప్పాలి. ఇప్పుడు ఆ సైన్స్ గురించే మనము చదువుకుంటున్నాం. కానీ అదే సైన్స్ని మన పురాణాల్లో మన ఋషులు ఎప్పుడు రాశారు. అది ప్రతి ఒక్కరు గుర్తించాలని నేను కోరుకుంటున్నాను. నార్మల్గా చూసామంటే ప్రతి కార్పొరేట్ స్కూల్లోని ఇంగ్లీష్ మాట్లాడలే, అదే తప్ప ఇంకేమీ లేదు. అందుకని ప్రతి ఒక్కరు పెద్ద మనసు చేసుకొని మన సనాతన ధర్మం గురించి, హైందవ ధర్మం గురించి చెప్పాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ చుట్టుపక్కల అందరికీ శుభోదయం అండి. ఈరోజు మన సాలూరు పట్టణంలో ఛత్రపతి శివాజీ గారి జయంతోత్సవాలు జరుపుకోవడం చాలా ఆనందకరంగా ఉంది. మరి శివాజీ గారు ప్రజెంట్ ఉన్న యువతకు ఒక మార్గాన్ని చూపించడం జరిగింది. అంతేకాకుండా హిందూ ధర్మాన్ని, హిందీ సంస్కృతిని ఆ కాలంలోనే మనం కాపాడుకుంటూ వచ్చి దానికంటూ ఒక గుర్తింపు తీసుకొచ్చిన ఒక మహనీయుడు, గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తి యొక్క జయంతోత్సవాన్ని మనం నెమరువేర్చుకుంటూ వాటిని జరుపుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. అతని యొక్క భావాలను, ఆశయాలను కూడా మనం ఎల్లవేళలా కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలని ప్రజలందరినీ కోరుకోవడం జరుగుతుంది. యువత కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరపడం వల్ల దేశభక్తితో పాటుగా హిందుత్వం పట్ల అన్ని రకాలైన భావాలు ఏర్పరచుకుని వారు సభ్య సమాజానికి ఉపయోగపడే విధంగా పాటలు వేయడానికి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ఇటువంటి ఉత్సవాలు మరిన్ని జరుపుకోవాలని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని నన్ను ఇన్వైట్ చేసి అవకాశం ఇచ్చినందుకు ప్రతి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.